గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది. మున్సిపల్ అధికారులు, పోలీసు విభాగం ఎన్నిసార్లు రోడ్లను క్లియర్ చేసినా వ్యాపారస్తుల అక్రమ పార్కింగ్, పెద్ద వాహనాల ట్రాఫిక్ కారణంగా సమస్య మళ్లీ ఏర్పడుతోంది. వాహనదారులు సరైన పార్కింగ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఆటోలు రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పార్క్ అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై గూడూరు డీఎస్పీ గీతాకుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఆర్టీఓ అధికారులు, ఎమ్మెల్యే సహకారంతో త్వరలో పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా పెద్ద మార్కెట్ సెంటర్ నుంచి సంగం థియేటర్ వరకు కాలువపై మరియు రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ట్రాఫిక్ మరియు కాలుష్య సమస్యలను తగ్గించాలన్నారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ప్రధాన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పార్కింగ్ పట్టణంలో పార్కింగ్ ఎక్కడ లేవు సరిగ్గా. ఈ పట్టణంలో ఈ షాపింగ్కి మెయిన్ మన హాస్పిటల్ రోడ్లో కోటల్లో ఇక్కడ ఉన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము బండ్లు ఏమైనా వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా లేవు. ఇవి కూడా అధికారులు గుర్తించి పార్కింగ్ ఏరియా మనకు కల్పిస్తే దాని ప్రకారము పట్టణంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇంపార్టెంట్ ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదైతే మనకి టవర్ క్లాక్ దగ్గర నుంచి సంగం థియేటర్ వరకు ఉందో దానికి బోత్ సైడ్స్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ అంటే స్ట్రీట్ వెండర్స్ కొంత ఆక్యుపై చేస్తున్నారు. యాక్చువల్గా గతంలో కూడా చాలాసార్లు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళందరినీ వెనక్కి సర్దిచ్చి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది బోత్ సైడ్స్. అయితే వాళ్ళు యథావిధిగా మళ్ళీ ముందుకు వచ్చి అంటే వాళ్ళకి మార్క్ చేసిన ప్లేస్ కాకుండా ఇంకా ముందుకు వచ్చి కూడా చేయటం వల్ల కొనుగోలుదారులు వచ్చి వాళ్ళ వాహనాలు రోడ్డు పక్కన ఆపటం వల్ల అక్కడ పోయేటటువంటి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఒకటి, తర్వాత ప్రజలకు కూడా పాదచారులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది.
దీనికి సంబంధించి గతంలో మన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారితోటి సిఐ తోటి తర్వాత అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ల తోటి కూడా జాయింట్ సర్వే చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి గతంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్ట్రీట్ వెండర్స్ ని మనకి ఏంటంటే వాళ్ళకి ఒక యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము, లైవ్లీహుడ్ ని కాబట్టి వాళ్ళని పూర్తిగా సర్ది ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా, లేదు అని అంటే మనకి కొత్తగా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంత ప్లేస్ ఉంది. ఈ పార్కింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేసేసి ఈ పార్కింగ్ సంబంధించి వెహికల్స్ అన్ని అక్కడ పార్క్ చేసుకుని కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పార్క్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మన డిఎస్పీ గారితో ఈ విషయము గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసింగ్ సునీల్ కుమార్ గారితో కూడా చర్చించి ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయగలమని చెప్పిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్